నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. మన దువ్వాడ శ్రీనివాస్ మాధురి గారి ప్రేమ కథలు మనకు తెలిసిందే. అదేవిధంగా వాళ్ళిద్దరూ ఎప్పుడూ కలిసే ఉంటారు, ప్రతి వీడియోలోనూ కనపడుతూ ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా కలిసే వెళ్తారు, గుడికి వెళ్ళినా లేదా సినిమాకి వెళ్ళినా లేదా ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినా ఇద్దరు కలిసే వెళ్తారు. అదే విధంగా ఇక్కడ చూడండి, టెక్కలి నియోజకవర్గం అక్కువరంలో ఇద్దరు కలిసి 2 విద్యుత్ కనెక్షన్లు అంటే ఎలక్ట్రిక్ కనెక్షన్లు తీసుకున్నారు. పక్కనే ప్రేమికుల్లాగా కలిసి తీసుకున్నప్పుడు ఉన్నంతటువంటి జోషు బిల్లు కట్టే దాంట్లో లేదు. బిల్లు కట్టలేదని 56,692 రూపాయలు బకాయి ఉందని ఆ విద్యుత్ కనెక్షన్ కట్ చేస్తే ఈ దువ్వాడ శ్రీనివాసు మాధురి పక్కన ఉంది కదా అని చెప్పి రెచ్చిపోయి ఈయన ఏ విధంగా తిడతా ఉన్నాడో ఒకసారి చూడండి. అవునండి. ఎలా అండి కట్ చేస్తారు? ఇంటికి వచ్చి నా ఇంటికి వచ్చి ఎలా అండి కట్ చేస్తారంటే 56,000 బకాయి ఉంటే కట్ చేయకుండా నీకు మాధురికి ఏమన్నా వచ్చి పెళ్లి చేస్తారా? దువ్వాడ శ్రీనివాస్ బకాయిలు ఉంటే కట్ చేస్తారు. ఎవరింటికి వచ్చి కట్ చేశారో కొంచెం ఏమైనా లెక్కల పత్రాలు ఉన్నాయా మీ దగ్గర? ఎవరింటికి వచ్చి కట్ చేశారో లెక్క పత్రం ఉందా అని అడుగుతున్నారు. ఎవరింటికి వచ్చి కట్ చేశారంటే దొంగతనంగా కరెంటు వాడుకొని బిల్లు ఎగ్గొట్టిన ఒక డెకాయిట్ ఇంటికి వచ్చి కట్ చేసినానని ఆయన సమాధానం చెప్పిందాల్సింది. కానీ ఈయన ఎమ్మెల్సీ కాబట్టి చెప్పలేకపోయినాడు. చూడండి, 56,692 రూపాయలు బకాయి పెడితే ఇంకా కట్ చేయకుండా ఏం చేస్తారు దోసీను? నా ఇంటికి వచ్చి నువ్వు మాధురికి తీసుమార్కాయనచ్చు, కానీ ఇక్కడ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కాదు, వాడుకొని ఏసీ వేసుకొని పడుకున్నప్పుడు తెలీదా కరెంటు బిల్లు కట్టాలని? కరెంటు బిల్లు 56,692 రూపాయలు పెండింగ్ ఉంటే ఇంకేం చేస్తారు సీను? ఎందుకు బెదిరిస్తావు ఆయన్ని? కట్ చేసావంటే నీకు ఎంత ధైర్యం అబ్బా? ధైర్యం ఏమిలా? 40-50 కనెక్షన్స్ ఇస్తాను, దమ్ముంటే కట్ చేయి. 40-50 కనెక్షన్లు ఏదైతే నీకు మరి దొంగ కరెంటు వాడుకునేది ఉంటే ఆయన కట్ చేస్తాడు. ఆయన ఉద్యోగంలో భాగము, ఆయన వృత్తి ధర్మం అది. ఆయన కట్ చేస్తాడు. ఎక్కడెక్కడ పెండింగ్లు ఉందో ఆయనకు తెలుసు. అది నువ్వేమి ఆయన పై అధికారి కాదు, నువ్వేమి ఆయనకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి 56,692 రూపాయలు పెండింగ్ పెట్టుకొని ఇదేమన్నా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అనుకున్నావా? ఇప్పుడే ఇంత పెట్టినావంటే అసలు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో ఎంత పెండింగ్ పెట్టి ఎంత ఎగ్గొట్టావో తెలుసుకుంటేనే భయపడతాడారు ఆ ఎంప్లాయీస్. వాళ్ళతో నీకేం పని? మూసుకొని ఏసీ వేసుకొని పడుకున్నావు కదా, ఆ బిల్లు కట్టు ముందు. మళ్ళీ కథలు మళ్ళీ చెప్తావు. రైస్ మిల్ వాళ్ళు కట్టలేదు, ఫ్యాక్టరీ వాళ్ళు కట్టలేదు, అవన్నీ వాళ్ళు చూసుకుంటారు. నీకెందుకు? ఉడతకెందుకు ఊర్లో పెత్తానమో? కాబట్టి నీది నువ్వు కడుక్కో, వాళ్ళది వాళ్ళు కడుక్కుంటారు. కానీ ముందు నీది కట్టు. పక్కన మాధురి ఉంది కదా అని రెచ్చిపోయి ఏ విధంగా తిడతాడు చూడండి ఎంప్లాయీని. ఎన్ని రైస్ మిల్స్ ఉన్నాయి, ఎంతమంది ఉన్నాయి? దమ్ముంటే కట్ చేసి చూస్తాను. వాళ్ళకి దమ్ముంటే వాళ్ళు కట్ చేస్తారు. ముందు నువ్వు ఇది కట్టు. కట్టిన బిల్లు ఎలా కట్ చేస్తావు నాకు చెప్పు. నీ మీద కన్స్యూమర్ కోర్టుకి వేసి లాగి నీ జీవితం మొత్తం తీర్చి పెడతాను. కట్టిన బిల్లు ఆల్రెడీ కట్టేసింటే కట్ చేయడానికి వాళ్ళకి ఏమన్నా మెంటలా? కట్టలేదు కాబట్టి 4-5 సార్లు నోటీసులు ఇచ్చినా, 4-5 సార్లు ఫోన్ చేసి చెప్పినా తమరు బిజీగా మాధురి గారితో బిజీగా ఉండి కరెంటు బిల్లు మర్చిపోవడంతో, కరెంటు బిల్లు మర్చిపోవడం కాదు, కరెంటు బిల్లు కట్టకుండా ఎగ్గొట్టాలనే ఉద్దేశంతో కట్టకుండా ఉంటే కట్ చేసి తీసుకొని వెళ్ళినారు. ఎవరితో పెట్టుకున్నారు? నువ్వేదో పెద్ద మాస్ లీడర్ అయినట్టు, నువ్వేదో పెద్ద తీస్మార్ ఖాన్ అయినట్టు, నువ్వు బొట్టు పెట్టుకుంటే ఎవరు భయపడరు. నీ మగతనం మీద ఉంటే మాధురి దగ్గర చూపించాలి సీను, ఎంప్లాయీస్ మీద కాదు. నువ్వు 5-6 సార్లు ఓడిపోయిన వాడివి. ఇన్ని సార్లు ఓడిపోయినాడని పోతే పోనని ఒక ఎమ్మెల్సీ ఇచ్చినారు. నువ్వేదో పెద్ద రాజకీయ దురంధరుడైనట్లు ఎవరితో పెట్టుకున్నావంటే ఒక బకాయిలు కట్టని విద్యుత్ దొంగతో పెట్టుకున్నాడు సీను. బిల్లు కట్టుంది, కట్టింటే వాళ్ళకి తిక్క వాళ్ళకి. నీకు ఎంతమందితో సంబంధం ఉందో తెలియదు, ఎన్ని విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయో కూడా తెలియదు. అతను క్లియర్ గా చెప్తున్నాడు, సార్ మాధురి మేడం మీద ఉండేది క్లియర్ అయిపోయింది సార్, దువ్వాడ శ్రీనివాస్ మీద ఉండే దాంట్లో 56,692 రూపాయలు పెండింగ్ ఉంది సార్ అని చెప్తా అంటే కట్టేసిన అంటే నువ్వు ప్రేమతో మాధురి కరెంటు బిల్లు కట్టినావు కానీ నీది కట్టేది మర్చిపోయినావు. ఇక్కడ చూడండి, నరకం చూపిస్తా నాయాలా అంటూ ఒక ప్రభుత్వ ఉద్యోగిపై వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ నోరు పారేసుకున్నాడు. ఇది ఖచ్చితంగా ఇతని మీద కేసు బుక్ చేయాలి. డ్యూటీలో ఉన్నటువంటి ఒక ఆఫీసర్ ని నీ అంతు చూస్తా, నువ్వు ఎట్లా టెక్కల్లో ఉద్యోగం చేస్తావో చూస్తావని
థ్రెటనింగ్ చేస్తా ఉంటే ఖచ్చితంగా హోంశాఖ దీనిపైన స్పందించి ఆయన పైన కేసు అయితే బుక్ చేయాలని నెటిజన్లు కోరుకుంటున్నారు. శ్రీకాకుళం జిల్లా టెక్కిలి నియోజకవర్గం అక్కువరంలో దువ్వాడ పేరుతో విద్యుత్ కనెక్షన్ ఉంది. అదే ఇంటికి అతని సన్నిహితురాలి పేరుతో మరో కనెక్షన్ ఉంది. సన్నిహితురాలంటే ఎవరు? మన మాధురి అన్నమాట. మాధురి మీద కూడా ఒక కనెక్షన్ ఉంది, దువ్వాడ మీద ఒక కనెక్షన్ ఉంది. 2 కనెక్షన్లు ఉన్నాయి. ఒక కనెక్షన్ కు మాత్రం బిల్లు పేమెంట్ చేసినారు, ఇంకో కనెక్షన్ కి 56,692 రూపాయలు బకాయిలు ఉంది. గడువు తీరినా చెల్లించలేదు. దీంతో ఈ కనెక్షన్ తో పాటు అదే ఇంటికి అనుబంధంగా ఉన్న కనెక్షన్ ను అధికారులు శుక్రవారం తాత్కాలికంగా తొలగించారు. ఈ విషయం తెలుసుకున్న దువ్వాడ టెక్కిలి ట్రాన్స్కో జేఈకి ఫోన్ చేసి, ఇప్పుడు నేను వినిపించినాను కదా, నీ అంతు చూస్తా, నువ్వు ఎట్లా టెక్కిల్లో తిరుగుతావో, దొంగ నయాలా కబడ్దార్, నేను ఎవరో తెలుసా నీకు? నువ్వు ఎవరో తెలిసేదేంది? నువ్వు ఒక కరెంటు దొంగ. నువ్వు నీదేదైనా నీ మొగతనం ఉంటే మాధురి దగ్గర చూపించుకో, ఉద్యోగస్తుల మీద కాదు అని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు బగ్గుమంటున్నారు. చూద్దాం మరి హోంశాఖ కానీ లేదా విద్యుత్ శాఖ కానీ అతని మీద చర్యలు తీసుకుంటుందో లేదో. పక్కన మాదిరి ఉంది కదా అని ఫోన్ తీసుకొని ఇలా అధికారులంతా బెదిరిస్తే బొక్కలా వేస్తారు శ్రీనివాస్ గారు. ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.